ఈ 2 వీడియోస్ కలిపి మీ జీవితాన్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తాయి. 100% చూసి తీరాల్సినటువంటి వీడియోస్ ఇవి. హై చూసినట్లయితే మీకు 1050, సో 1000 రూపాయల పైకి వెళ్ళింది. ఎక్కడి నుంచి అంటే మీరు బ్రేక్అవుట్ దగ్గర నుంచి లెక్క వేసినట్లయితే 215, 216 నుంచి, అంటే 5 times రిటర్న్ ఇచ్చింది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ మే 2020 నుంచి మే 2021. ఒక్క సంవత్సరంలో 5 ఇంతలు అయిందండి. అంటే 1,00,000 పెడితే 5 లక్షలు, 10 లక్షలు పెడితే 50 లక్షలు. మనం మల్టీ బ్యాగర్స్ ఈజీగా ఎలా ఫైండ్ చేయొచ్చు, అక్కడ ఉండేటటువంటి ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి అన్నీ కూడా ఇందులో మనం ప్రాక్టికల్గా చార్ట్స్ మీద చూద్దాం. ఓకేనా? ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనట్లయితే ఒక్కసారి చూడండి. అది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. జస్ట్ ఒక సమ్మరీ కోసం చెప్తున్నాను. మనం ప్యూర్ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకొని మనం మార్కెట్లో మల్టీ బ్యాగర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అది ఎలా అన్నట్లయితే సింపుల్గా నేను కొన్ని చెప్పాను, అది ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఒక సమ్మరీలా చెప్తాను నేను. చార్ట్ ప్యాటర్న్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం కదా, సపోర్ట్, రెసిస్టెన్స్, నెక్స్ట్ ట్రెండ్ లైన్ అండ్ క్యాండిల్ స్టిక్స్. వీటిని యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వీటిలో వచ్చేటటువంటి చార్ట్ ప్యాటర్న్స్ ఏమైనా సరే అవి మంత్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ జరిగినట్లయితే అక్కడ మనం ఎంట్రీ అనేది ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ప్లేస్లో తీసుకొని ఎగ్జిట్ కోసం మనం ఈఎంఏని యూజ్ చేసుకొని అద్భుతమైనటువంటి ఇటువంటి ట్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 200 నుంచి 1000 వరకు వెళ్ళింది. ఇలాంటి మూవ్స్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఫైండ్ చేయటం కోసం. మనం ఈ సింపుల్ ప్రాసెస్ అండి, ప్యూర్ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకొని. ఓకేనా? సో ఇందులో మనం ఏంటంటే ఈ వీడియోలో వీలైనన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎలాంటి ప్యాటర్న్స్ ఏంటి ఇవన్నీ కూడా. ప్రీవియస్ వీడియో, ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు చూడవచ్చు, మీకు అర్థమవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉన్నాయి, వాటిని చెక్ చేయండి. అందులో 0 to Hero అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ని కవర్ చేసాం. ఇందులో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది. కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్ అండి. ప్రతి క్యాండిల్ స్టిక్స్ని ఇన్ డీటెయిల్డ్గా అర్థం చేసుకోవచ్చు. మస్ట్ వాచ్ వీడియోస్. ట్రేడర్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఖచ్చితంగా చూసి తీరాల్సినటువంటి వీడియోస్ ఇవి. సో ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా ఒకటి పీకండి. ఎవ్రీడే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియోస్ వస్తాయి. సాటర్డే అండ్ సండే మీరు కంప్లీట్గా స్టాక్స్ రిలేటెడ్గా స్టాక్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, మనం మంత్లీ టైం ఫ్రేమ్ వైభవ్ గ్లోబల్ లిమిటెడ్లో చూస్తున్నాం. సెవరల్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం. మనకి స్టాక్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఉండేటటువంటి ఎంట్రీ, అక్కడ వచ్చిన ప్యాటర్న్, అక్కడ మనం ఏం చేసాం అనేది అబ్జర్వ్ చేయండి. ముందు ఇది డిస్కస్ చేయడానికి ఏంటి అన్నట్లయితే ఫస్ట్ ఒక ఫెయిల్డ్ ట్రేడ్ డిస్కస్ చేస్తున్నాను నేను. ఫెయిల్ అయ్యి మళ్ళీ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే మనకి స్టాప్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియజేయడం కోసం ఫస్ట్ ఇది డిస్కస్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం అందరూ కూడా ఏమంటారు, బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది, అద్భుతాలు చేసేస్తుందని నేను చెప్పొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్, మనం ఎంత అద్భుతమైనటువంటి స్ట్రాటజీ అయినా దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఛాన్స్. అందుకోసం అని చెప్పేసి ఎంత ఇంపార్టెంట్ స్టాప్ లాస్ అనేది మనకి తెలియటం కోసం ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాను. 200 నుంచి 1000 వరకు వెళ్ళింది, కానీ ముందు ఒకసారి ఆ ఎంట్రీ మనకు వచ్చినటువంటి ఎంట్రీని ఎస్ఎల్ హిట్ చేసి మళ్ళీ వెళ్ళింది. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒక స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్ అన్న విషయం మీకు గుర్తుండాలి. అందుకోసం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నామండి. వైభవ్ గ్లోబల్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంత్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఏంటి అబ్జర్వ్ చేస్తామంటే ఒక రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, జోన్స్ని. దీన్ని మనం సపోర్ట్, రెసిస్టెన్స్ ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు, అవన్నీ మాట్లాడుకున్నాం నిన్న. ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ టచెస్ 3 or more ఉండాలండి. నెంబర్ ఆఫ్ టచెస్ 3 or more ఉండాలి. ఓకేనా? మరి ఇక్కడ ఎన్ని టచెస్ వచ్చాయి అంటే రివర్సల్స్ చూడండి. ఒకటి, ఇది మొత్తం ఒకదానిగా కన్సిడర్ చేయండి, ఇది ఒకదానిగా కన్సిడర్ చేయండి, నెక్స్ట్ ఇది ఒకదానిగా కన్సిడర్ చేయండి. మంత్లీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ వచ్చినా కానీ, సింగిల్ క్యాండిల్ యొక్క హై కానీ టచ్ అయినా లేదా లో కానీ టచ్ అయినా దాన్ని మనం ఒక టచ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ టైం ఫ్రేమ్. బట్ 3 టచెస్ అంటే ఒక రివర్సల్ కంప్లీట్గా ఒక 3 రివర్సల్స్ ఉన్నాయనుకోండి, దట్
దట్ వుడ్ బి వెరీ గ్రేట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టచెస్ చూడండి, ఓన్లీ మంత్లీ టైం ఫ్రేమ్ కేనండి. ఇది ఒక టచ్, ఇది ఒక టచ్, ఇది ఒక టచ్ అయింది, ఇది ఒక టచ్ అయింది, ఇది కూడా టచ్ అయింది, ఇది టచ్ అయింది. సో 1 2 3 4 5 6 టచెస్ వచ్చాయి ఈ క్యాండిల్లో, ఈ చార్ట్ లో. కానీ రివర్సల్స్ ఎన్ని ఉన్నాయనేది చూసినట్లయితే మీకు ఒక రివర్సల్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఇంకొక రివర్సల్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా మనం రివర్సల్ కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది టచెస్ కిందకు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ చూసినట్లయితే కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఇక్కడ టచెస్ కిందకు వచ్చింది. సో 1 2 3 4 రివర్సల్స్. ఇందులో మధ్యలో మీకు నమ్మకం లేకపోయినా 3 రివర్సల్స్ కంపల్సరీ వచ్చేసాయి. సో 3 రివర్సల్స్ ఎప్పుడైతే వచ్చాయి, ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ అని ఎందుకు అంటున్నాం అంటే దీనికంటే కిందన ప్రైస్ మనకి ట్రేడ్ అవుతుంది కాబట్టి. ఓకే, మరి రెసిస్టెన్స్ బద్దలు కొట్టింది ఈ క్యాండిల్ స్టిక్లో, అద్భుతమైనటువంటి బ్రేక్అవుట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మీకు పైన అంత పెద్ద విక్కేం లేదు, చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ అయిపోయింది, మనం ఎంట్రీ తీసుకోవాలి. ఆల్వేస్ ట్రేడ్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా గుర్తుండాల్సింది ఏంటి అన్నట్లయితే స్టాప్ లాస్. మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము? స్టాప్ లాస్ అన్నది ఒక లాజికల్ స్టాప్ లాస్ అండి, ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు. ఎలా పెట్టుకున్నాం అసలు స్టాప్ లాస్? మనం పైకి పెరుగుతుంది అని చెప్పి ట్రేడ్ తీసుకున్నాం బ్రో, అది మరి ఇంకెప్పుడు పైకి వెళ్ళదు అనుకుంటే అప్పుడు అందులో నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. మరి పైకి వెళ్ళదు అని ఎప్పుడు అనుకుంటాం మనం? ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్ని దాటి పైకి వచ్చిందో అప్పుడు మనం పైకి వెళ్తుందనే ఒక డెసిషన్కి వచ్చాం, అంతే కదా. మళ్ళీ ఆ రెసిస్టెన్స్ కంటే కింద ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు మరి పైకి వెళ్ళదు అనే కదా అర్థం, అంతే కదా. కాబట్టి ఏంటి అన్నట్లయితే స్టాప్ లాస్ అనేది లాజిక్ ఏంటి అన్నట్లయితే మనం పైకి వెళ్తుంది అని ఏ ప్లేస్ని అయితే చూజ్ చేసుకున్నామో, ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్లయితే అది దాటి మళ్ళీ కిందకు వచ్చి క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. క్లోజ్ కాకుండా ఒక జస్ట్ ఒక విక్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఇది గ్రీన్ అనుకోండి, మరి ఇప్పుడు నేను కలర్స్ మార్చను, సరే మార్చేద్దాం పోనీ. గ్రీన్ క్యాండిల్ ఒకటి ఇలా ఒక రెసిస్టెన్స్లో పైన క్లోజ్ అయింది అంటే దీన్ని బ్రేక్అవుట్ క్యాండిల్ అన్నాం. ఇక్కడ నుంచి మూవ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. తర్వాత ఏం జరిగింది అంటే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్ కిందన క్లోజ్ అయితే ఆ రెసిస్టెన్స్ లెవెల్ కంటే కిందన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం, అది ఎస్ఎల్ హిట్ అయిపోయినట్టే తీసుకుంటాం, ఎగ్జిట్ అయిపోతాం. అలా కాకుండా కిందన క్లోజ్ కాకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే ప్రైస్ యాక్షన్ స్టడీ అంటే. కిందన క్లోజ్ కాకుండా కిందకి వచ్చింది అంటే ఇక్కడ ఓపెన్ అయింది, కిందకి వచ్చి మళ్ళీ పైకి వచ్చేసి క్లోజ్ అవ్వడం, ఇలా మనకి క్లోజ్ అయిందంటే అంటే ఆ రెసిస్టెన్స్ కంటే కిందన క్లోజ్ కాలేదు. చాలా ఇంపార్టెంట్, కిందన క్లోజ్ కాలేదు. క్లోజ్ కానప్పుడు యూ కెన్ వెయిట్ చెయ్యండి అనట్లేదు. కొంతమందికి ఎప్పుడైతే కిందకు వచ్చిందో అప్పుడు భయం వేస్తుంది, అప్పుడు మీరు ఎగ్జిట్ అవుతారన్నా నేను వద్దాను, ఎందుకంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఇట్ మే క్లోజ్ బిలో ద లెవెల్. కానీ కొంత లాజికల్గా ఉండాలి అన్నట్లయితే క్లోజ్ అవ్వకుండా ఎగ్జిట్ అవ్వడం అనేది కొంచెం అనవసరం అనిపిస్తుంది నాకు. ఎగ్జిట్ అవడంలో తప్పులేదు, కానీ క్లోజ్ అవ్వకుండా ఎగ్జిట్ అయితే మనం అనవసరంగా మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ పైన మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అనవసరంగా లాస్ కొంత బుక్ చేసినట్టు ఉంటుంది. సో ఇట్ మే గో బోత్ సైడ్స్ అండి. కిందకి ఎప్పుడైతే వచ్చిందో కింద క్లోజ్ అయిపోవచ్చు, లేదంటే పైకి వెళ్ళవచ్చు, అది కూడా చూసుకోండి. నేను చెప్తుంది క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మంచిది అని, ఖచ్చితంగా క్లోజ్ అయిపోకుండానే మీరు ఎగ్జిట్ అయిపోండి అని నేను అనట్లేదు. క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మంచిది, ముందు ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే అది మీ ఇష్టం. బట్ నేను చెప్పేది ఏంటంటే క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే యూ విల్ బీ గుడ్ అండి, అది నేను చెప్పింది. సో ఇలా క్లోజ్ అయింది అనుకోండి పైన స్ట్రాంగ్గా, అప్పుడు ఏంటి కిందకి సెల్లర్స్ తీసుకెళ్దామని చూసారు, కానీ బయ్యర్స్ మళ్ళీ పైకి తీసుకొచ్చి పైన క్లోజ్ చేస్తారు. సో ఇంకా బుల్లిష్నెస్ అనేది అందులో ఉంది. సో దట్ మీన్స్ ఈ బుల్లిష్నెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? క్లియర్ కదా? సో అదన్నమాట నేను చెప్పింది. ఇక్కడ మరి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏం జరిగింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ వచ్చిందో బుల్లిష్గా బ్రేక్అవుట్ అయింది, చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్. మరి ఎప్పుడు స్టాప్ లాస్ ఏంటి ఇప్పుడు మీకు చెప్పండి. ఏ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనం బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్ కంటే కిందన రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. ఆబ్వియస్గా ఇది క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మన యొక్క ఎస్ఎల్ హిట్ అయినట్టే, ఇందులో ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇది ఫస్ట్ ఎంట్రీ క్యాండిల్. తర్వాత ఎప్పుడైతే కిందన క్లోజ్ అయిందో అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ తీసుకుంటాం అండి. మళ్ళీ అదే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గానే ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ దీనికి ఈక్వల్గా ఇక్కడ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇంకా మోర్ కన్ఫర్మేషన్ కావాలంటే హై ఏదైతే ఫామ్ చేసిందో ఆ హై దాటి ఇక్కడ క్లోజ్ అయిన క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్ఎల్ హ్యూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం పర్వాలేదులే ఇంకా బుల్లిష్నెస్ వచ్చేసిందని ఈ క్యాండిల్లో తీసుకున్నట్లయితే ఇక్కడికి మనకి ఎస్ఎల్ తక్కువ ఉంటుంది. ఇక్కడ పెట్టుకున్నా చూసుకోండి మీ యొక్క రిస్క్ అపెటైట్ ఎలా ఉంటుంది, పొజిషన్ సైజింగ్ అంటే ఏంటి అవన్నీ చూసుకొని మీరు దాన్ని బట్టి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, ఈ స్టాప్ లాస్ మనకి 240 నుంచి 160 అనుకోండి, 80 పాయింట్స్ per షేర్ అనేది మనకి ఎస్ఎల్ అవుతుంది. ఒకవేళ మీరు 80,000 పెట్టాలనుకున్నారు అనుకోండి, అంటే లాస్ 80,000 వద్దులండి పోనీ 8,000 లాస్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, 8,000 లాస్ తీసుకోవాలనుకున్నట్లయితే ఓన్లీ 100 షేర్స్ మాత్రమే బై చేస్తారు. అలా కాకుండా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే 220 to 160 కదా, అప్పుడు మనకి ఇక్కడ లాస్ per షేర్ ఎంత అవుతుంది, 60 రూపీస్ అవుతుంది. 60 రూపీస్ అయ్యేటప్పుడు మీరు ఒక 140 షేర్లు కొనుక్కోవచ్చు. అర్థమైందా? అలాగా. సో అది మీరు పొజిషన్ సైజింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను. అది అందుకోసం నేను ఈ పర్టికులర్ చార్ట్ అనేది ముందు చూపించాను మీకు. ఇది ఎంతవరకు వెళ్ళింది మీరు క్లియర్గా చూపించాను కదా. ఫస్ట్ హై చూసినట్లయితే మీకు 1050, సో 1000 రూపాయల పైకి వెళ్ళింది. ఎక్కడి నుంచి అంటే మీరు బ్రేక్అవుట్ దగ్గర నుంచి లెక్క వేసినట్లయితే 215, 216 నుంచి, అంటే 5 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4th మే నుంచి మే 2020 నుంచి మే 2021. ఒక్క సంవత్సరంలో 5 ఇంతలు అయిందండి. అంటే 1,00,000 పెడితే 5 లక్షలు, 10 లక్షలు పెడితే 50 లక్షలు. అర్థమైందా? సో అంత అద్భుతమైన రిటర్న్స్ వస్తుంటాయి. మనం ఈ మల్టీ బ్యాగర్ ప్యాటర్న్ని మనం ఫాలో అయ్యి వెళ్ళినట్లయితే, నిన్నటి వీడియో అంటే దీనికంటే ముందు పార్ట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ చూడండి. ఒకవేళ చూడనట్లయితే అద్భుతమైనటువంటి వీడియో అండి. మీ లైఫ్ ఏదో ఒక రోజు అద్భుతంగా మార్చేటటువంటి వీడియో అది. ఈ 2 వీడియోస్ కలిపి మీ జీవితాన్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తాయి. 100% చూసి తీరాల్సినటువంటి వీడియోస్ ఇవి. నేను నా కోసం వ్యూస్ కోసం చెప్పట్లేదు, జెన్యున్గా చెప్తున్నాను నేను. ఓకేనా? 100% చూసి తీరండి. ఓకే, మరి ఎంట్రీ అయ్యింది, స్టాప్ లాస్ అయింది. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అన్నట్లయితే వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఎగ్జిట్. మరి ఎగ్జిట్ 2 రకాలు. ఒకటి స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవుతాం, 2 టార్గెట్ హిట్ అయితే ఎగ్జిట్ అవుతాం. స్టాప్ లాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఈ పర్టికులర్ చార్ట్లో. స్టాప్ లాస్ మనం ఎలా పెట్టుకుంటాం ఉండేది. కాబట్టి ఇప్పుడు మనం టార్గెట్ హిట్ అయితే ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి టార్గెట్ అనేది ఎలా పెట్టుకుంటాం అంటే ప్రీవియస్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను. అందులో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈఎంఏ అనేది యూజ్ చేస్తామండి. ఇందులో మనం 5 ఈఎంఏ యూజ్ చేస్తాం, 7 ఈఎంఏ యూజ్ చేస్తాం. ఈ 2 కూడా మొమెంటం ఉన్నంత వరకు మనకి హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత మొమెంటం తగ్గిన తర్వాత కూడా మనం ఇంకా కొంత వెయిట్ చేద్దాం అనుకుంటే 9 ఈఎంఏ. ఈ 9 ఈఎంఏ దగ్గర ఒక 90% ఆఫ్ ద పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం 1000 షేర్స్ కొన్నారు అనుకోండి, 5 ఈఎంఏ లేదా 7 ఈఎంఏ దగ్గర ఎగ్జిట్ ఎప్పుడైతే వస్తుందో, ఈ 5 ఈఎంఏ దగ్గర ఎగ్జిట్ వచ్చేటప్పుడు ఒక 200 షేర్స్ అంటే 20% ఆఫ్ ద పొజిషన్ అనేది మీరు క్లోజ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 7 ఈఎంఏ వచ్చేటప్పుడు ఇంకొక 100 ఎంతో, మొత్తం ఓవరాల్గా అయితే 30% పొజిషన్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. మీకు అవకాశం ఉంటే మొత్తం ఒక 50% అయినా, ఈ 2 కంప్లీట్ అయ్యేసరికి 50% అయినా క్లోజ్ చేసేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. లేదు ఈ 2 కంప్లీట్ అయ్యేసరికి మేము 30% ఎగ్జిట్ అవుతాం, మిగతాదంతా 9 ఈఎంఏకి వెయిట్ చేస్తామని అనుకున్నట్లయితే 9 ఈఎంఏ ఎప్పుడైతే వస్తుందో అక్కడ 90% ఆఫ్ ద పొజిషన్ ఎగ్జిట్ అయిపోవాలి. ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళకి ఇది కొత్తగా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం, క్లియర్గా అర్థమైపోతుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని అనుకోకండి, ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చెప్పింది ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి ఈఎంఐని యూజ్ చేస్తున్నాం అంతే సింపుల్గా. టార్గెట్ కోసం స్టాప్ లాస్ అనేది కింద ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ ఫస్ట్ది 5 ఈఎంఏ. సో నేను ఏంటంటే 5 ఈఎంఏకి గ్రీన్ కలరు, 7 ఈఎంఏకి బ్లూ కలరు, 9 ఈఎంఏకి రెడ్ కలరు, దట్టు థిక్ లైన్ ఇచ్చాను. ఈఎంఏకి అంటే 13 ఈఎంఏ అండి, లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా 13 ఈఎంఏ వచ్చినప్పుడు ఇంకా అందులో మీరు ఉండకండి అసలు. అది నేను చెప్పింది. 9 ఈఎంఏ దగ్గర 90% పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి మిగతా 10% కోసం 13 ఈఎంఏ యూజ్ చేసుకోవచ్చు. దీనికి బ్లాక్ కలర్గా ఇచ్చాను నేను. సో ఓకేనా, ఒక్కొక్కటి చూద్దాం మనం. ఫస్ట్ 5 ఈఎంఏ అంటే ఏం మాట్లాడుకున్నాం అండి, మొమెంటం అంటే స్టాక్లో స్పీడ్ ఎంతవరకు ఉంటుంది, ఆ స్పీడ్, ఆ ఫాస్ట్, ఆ ఊపు ఎంతవరకు ఉంటే ఆ ఊపు ఉన్నంత వరకు మనం అందులో వెళ్తాము, తర్వాత ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 5 ఈఎంఏ యొక్క లైన్ ఏదైతే ఉందో దానికంటే కిందన ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. అది ఫస్ట్ ఎగ్జిట్.
ఏంటండి ఫస్ట్ ఎగ్జిట్ 5 EMA ఎక్కడ ఎగ్జిట్ ఇస్తే అక్కడ, అంటే ఆ మూవింగ్ యావరేజ్ కింద ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, సో ఇక్కడ ఎగ్జిట్ వచ్చినట్టు అనమాట. అంటే ఎంట్రీ ఎక్కడ ఉందండి మనకి, ఎంట్రీ ఎగ్జాక్ట్ ప్రైస్ చూద్దాం మనం 218. సో క్లియర్గా ఫస్ట్ ఎగ్జిట్ కొంచెం క్లియర్గా రాసుకుందాం మీకు క్లారిటీ ఉండటం కోసం. EMA 5 EMA అనేది మనకి ఎంట్రీ అనేది ఎక్కడ ఇచ్చింది, ఎంట్రీ అన్నిటికీ కూడా ఒకటే కామన్ ఎంట్రీయే 218. మరి ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చిందండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అది క్లోజ్ అయ్యాక కదా మనం ఎగ్జిట్ అవుతాం. సో ఆ క్లోజింగ్ ప్రైస్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే 728. క్లియరా? సో 728 పోనీ 728 వద్దు, 718 అనుకుందాం. అంటే 500 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అంటే మనం పెట్టింది 218 దగ్గర, అంటే 500 అంటే డబల్ అయినట్టు, ప్రాఫిటే మనకి డబల్ వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జిట్ అయింది 718 అనుకుందాం. 500 పాయింట్స్ ప్రాఫిట్ అండి, మనకు వచ్చిన ప్రాఫిటే 500. అంటే అందులో మనం 1 lakh పెట్టున్నట్లయితే 3 lakhs అయ్యేది. అందులో మనకి ప్రాఫిట్ ఎంత అంటే 2 lakhs. అర్థమైందా? ఎంతకాలం వెయిట్ చేసామండి, ఇది మే 2020 నుంచి ఆగస్ట్ 2021. అర్థమైందా? క్లియర్గా చెప్పుకోవాలంటే మనకి మేలో 1000 వరకు వెళ్ళింది బ్రో. మరి ఎగ్జాక్ట్గా హైలో మనం ఎగ్జిట్ అయితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా హై అనేది మనం ఎప్పుడు కూడా ఫైండ్ చేయలేమండి. మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఎగ్జిట్ అయితే ఈ క్యాండిల్ 800 దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. అది ఎలాగా అన్నట్లయితే మనకి క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఇది చాలా పెద్ద అటువంటి గ్రేవ్ స్టోన్ డోజీ. నెక్స్ట్ ఈ 2 వచ్చాయి కాబట్టి అది ఈవినింగ్ స్టార్ కూడా అవుతుంది అనమాట. సో ఈ క్యాండిల్ ఎగ్జిట్ అనేది మనకి ఇచ్చేసినట్లే యాక్చువల్గా చూసినట్లయితే. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, మ్యాక్సిమం మూవ్ మనం క్యాప్చర్ చేయాలి అన్నట్లయితే ఈ 5 EMA అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కన్సాలిడేట్ ఇదైతే ఎక్స్ట్రాడినరీగా అబ్నార్మల్గా పైకి వెళ్ళి కిందకు వచ్చింది, కానీ కొన్నిసార్లు కన్సాలిడేషన్ అయిపోతుండే. అలాంటప్పుడు మనకి 5 EMA సరిపోతుంది. సో స్ట్రిక్ట్గా నేను చెప్పింది ఫాలో అవ్వాలంటే 5 EMA ఫాలో అవ్వండి. ఈ పోయిన ప్రాఫిట్ కోసం బాధపడకండి, వచ్చిన ప్రాఫిట్ కోసం ఆనందపడండి. అర్థమైందా? సో అది 5 EMA తాలూకా ఎంట్రీ. ఫస్ట్ది ఒకటే కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నెక్స్ట్ నుంచి కొంచెం స్పీడప్ అవుతాను. మరి 5 EMA మనకి ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది, ఇక్కడ ఒక లైన్ పెట్టుకుందామా? ఓకే, ఇది ఒక లైన్ పెట్టుకున్నాం. 5 EMA ఈ క్యాండిల్ ఎగ్జిట్ ఇచ్చింది. 7 కూడా ఇంచుమించు అదే క్యాండిల్ ఇచ్చేస్తూ ఉంటుందండి జనరల్గా. ఇదిగోండి 7 కూడా అదే క్యాండిల్ ఎగ్జిట్ ఇచ్చేస్తుంది. మరి ఈ 2 హైడ్ చేద్దాం. 9 EMA చూద్దాం. 9 EMA చూసినట్లయితే మనకి ఈ క్యాండిల్లో ఎగ్జిట్ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ దాని దగ్గర క్లోజ్ అయింది. కానీ అంటే చెప్పాను కదా 7, 5 అన్నప్పుడు మనం ఒక కంప్లీట్గా ఒక వీలైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవాలి. మైన్యూట్గా 30% కొంత పొజిషన్ ఉంచుకోవాలి. లేదా ఇంకా ఉంచుకోవాలనుకుంటే మినిమం ఒక 50% అయినా ఎగ్జిట్ అయిపోవాలి 5 EMA 7 EMA దగ్గర. తర్వాత 9 EMA చూసినట్లయితే మీకు కొంత ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది 570 ఆ ఏరియాలో. అర్థమైందా? అంటే ఆ మిగిలిన పొజిషన్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే, నేను అసలు ఇది ఎందుకు చెప్పానంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్ స్టాక్స్లో అర్థమవుతుంది. కిందకి ఇలా వచ్చి ఇది ఎగ్జిట్ ఇవ్వలేదు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి మూవ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనకి 9 EMA అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కంప్లీట్గా రివర్స్ వచ్చేసింది కాబట్టి మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చి ఉంటుంది 9 EMA. అలా కాకుండా మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ మూవ్ కంటిన్యూ చేసేటటువంటి ఏరియాస్ ఉంటాయి. అలాంటప్పుడు అది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నేను చెప్పింది ఒక జస్ట్ ఏదో ఊరికే చెప్పలేదండి, రీసెర్చ్ దాని వెనకాల చాలా ఉంది. 7 years నుంచి నేను స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పటి వరకు మల్టీ బ్యాగర్ వీడియోస్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నానంటే ఇది అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తుంది, ఇది మనం షేర్ చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి అని చెప్పేసి నేను ఇది షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రీవియస్ వీడియో చూడనట్లయితే మాత్రం కంపల్సరీ చూడండి మల్టీ బ్యాగర్ గురించి. సో 9 EMA ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది. ఓకేనా? ఇది ఈ పర్టికులర్ వైభవ్ గ్లోబల్ లిమిటెడ్లో ట్రిగ్గర్ అయినటువంటి ఆపర్చునిటీ. మరి ఇప్పుడు ఏమన్నా ఉందా అన్నట్లయితే యూ హ్యావ్ టు సెర్చ్ అండి. వజ్రాలు ఈజీగా దొరకవు, వెతకాలి. ఎలా వెతకాలి అన్నది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియో ఎండింగ్లో ఇంకొకసారి డిస్కస్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. 361 WAM లిమిటెడ్. సో ఇందులో చూసినట్లయితే మనకి జూలై 2023లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేసాం ఏంటి అనేది చాలా క్లియర్గానే ఇక్కడ మనకి విజిబుల్గా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టచెస్ చెప్పాను కదా, ఇది ఇంటర్నల్ ట్రెండ్
ట్రెండ్ లైన్ అంటారండి. అంటే ఏంటి అన్నట్లయితే బాడీస్ని కన్సిడర్ చేసుకొని డ్రా చేసినటువంటిది. రివర్సల్స్ చూడండి, 1 2 3 4 రివర్సల్స్ వచ్చాయి. ఓకే, కింద మరి చూసినట్లయితే 1 2 3 4 5 6 7 ఈ 3 మనం ఇగ్నోర్ చేయలేము, చిన్నవే కదా అని చూడకండి. నేను చెప్పాను కదా మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ స్టిక్ ఉన్నా కానీ స్ట్రాంగ్ లెవెలే. అలాంటిది ఇక్కడ ఏకంగా 3 months పాటు రివర్సల్ వచ్చింది ఇక్కడ చూసినట్లయితే, అర్థమైందా? కాబట్టి అది చాలా స్ట్రాంగ్ ఏరియా, అంత ఈజీగా అయితే తీసి పారేయకూడదు. ఓకే, పైన మరి ఈ లెవెల్ ఏంటంటే దీన్ని ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అంటారు. ఆ విక్స్ యొక్క హైస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసుకొని డ్రా చేసుకున్నాం. ఒకవేళ ఆ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకోలేదు అనుకోండి, రిస్కీ ఎంట్రీ అనేది మనకి ట్రిగ్గర్ అయింది. రిస్కీ అంటే రిస్కీ అని నేను అనను, అది ఒక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఎంట్రీ అవుతుంది. సో ఆ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ వల్ల మనకి ఈ విక్ అనేది వచ్చింది. అదేంటి ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ వల్ల విక్ రావడం ఏంట్రా బాబు అనుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మూవ్ అవుతుందో, ఎక్స్టర్నల్గా ఈ హైస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది కదా, సో అది ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. సో క్లోజింగ్ ప్రైస్ అక్కడికే వచ్చింది, పైకి వెళ్ళినా కానీ కిందకి వచ్చేసింది. అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు ఫస్ట్ ఇది బ్రేక్ అవడం కంపల్సరీ అండి. ఇంటర్నల్ ట్రెండ్, ప్రతి దానికి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు ఉండవు, ఉంటే దాన్ని ఒకసారి చూడాలన్నమాట. ఓకే, ఇది దాటి పైన అయితే క్లోజ్ అయిపోయింది, బ్రేక్అవుట్ అయితే అయిపోయినట్టే. కానీ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది కూడా ఒక మంచి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది, కాబట్టి అది కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి అనేసి చెప్తూ ఉంటాను నేను. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నట్లయితే 1 2 3 months పాటు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఎప్పుడైతే ఇక్కడ పైన పెద్ద విక్ ఉన్నటువంటి క్యాండిల్ స్టిక్ వచ్చిందో మనకి ఆ ట్రేడ్ మీద నమ్మకం పోతుంది, అయ్యే అదేంట్రా బాబు ఇలా అయిపోయిందని. సో అందుకోసం ఏం చేస్తారంటే మీరు ఒకవేళ రిస్కీ ఎంట్రీ తీసుకున్నా, అంటే ఇంటర్నల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లో హిట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఒకవేళ అక్కడక్కడే కన్సాలిడేట్ అయితే వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇదేం ఆప్షన్స్ కాదు, ప్రీమియం డీకే అయిపోతుంది అయ్యో అని బాధపడాల్సిన పని లేదు. ప్రైస్ అక్కడే ఉంది కదా, మన ఎంట్రీ ప్రైస్ దగ్గరలోనే ఉంటుంది. సో మరి ఎస్ఎల్ ఏం పెట్టుకుంటామండి, ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ ఏరియా అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఏరియాని టెస్ట్ చేసింది, ఎంతో కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. రెండింటిని కలిపి ఇలా ఇదైతే బ్రేక్ చేసింది, కానీ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ ఉండటం వల్ల ఏంటంటే నెక్స్ట్ 2-3 months అది కన్సాలిడేషన్లో ఉండాల్సి వచ్చింది. సో ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ కూడా ఎప్పుడైతే బ్రేక్ చేసిందో స్ట్రాంగ్గా అక్కడి నుంచి మూవ్ అనేది వచ్చింది అనమాట, అర్థమైందా? ఎవ్రీ టైం మల్టీ బ్యాగర్ అంటే మనకి 10 times 5 times రిటర్న్ ఇవ్వక్కర్లేదు, 1 time రిటర్న్ ఇచ్చినా సరే తక్కువ స్పాన్లో చాలా ఎక్కువ. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఏ బ్యాంక్ కూడా 7% దాటి మీకు వడ్డీ ఇవ్వడు. అలాంటిది మనం దీన్ని ఫైండ్ చేస్తున్నామంటే అద్భుతమైనటువంటి రిటర్న్స్ వస్తున్నాయి, డబల్ ట్రిపుల్ అవుతున్నాయి. కాబట్టి పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? సో నేను చెప్పినటువంటి ఎగ్జిట్ సిస్టమ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. స్టాప్ లాస్ ఏంటంటే దీనికంటే కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాం, అది స్టాప్ లాస్ అవుతుంది. అది అటువైపు కూడా రాలేదు. సో ఫస్ట్ మనం 5 EMA చూద్దాం అది ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది అనేది. చూసినట్లయితే 5 EMA ఇంకా ఇప్పటికి కూడా ఎగ్జిట్ ఇవ్వలేదు. సో యూ కెన్ స్టిల్ హోల్డ్ ఆన్ టు దిస్ ట్రేడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ హియర్ ఆర్ హియర్, అర్థమైందా? సో మరి ఏంటండి ఎంత మూవ్మెంట్ వచ్చిందండి, 520 నుంచి ఆల్మోస్ట్ 1100కి వెళ్ళింది. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ చూసినా 1120 రూపాయలు, 1200 వరకు వెళ్ళింది, కానీ 1120 ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్. ముందుగా ఎగ్జిట్ అయిపోవచ్చండి, నేను ఎగ్జిట్ అవ్వకూడదని అనట్లేదు, మనకి డబల్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ తర్వాత మళ్ళీ ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, ఇలా పైకి ఇంకా వెళ్ళి అదే 3000 దగ్గర మీరు చూసారు, తర్వాత ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత అయ్యో నేను అనవసరంగా ఎగ్జిట్ అయిపోయినా, బ్రో చెప్పాడు 5 EMA కోసం వెయిట్ చేయండి, 7 EMA కోసం వెయిట్ చేయండి, 9 EMA కోసం వెయిట్ చేయండి, 5 దగ్గర 20% ఎగ్జిట్ అవ్వండి, 7 దగ్గర మిగతా 30% ఎగ్జిట్ అవ్వండి, 9 దగ్గర ఓవరాల్గా 90% ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాడు. అయినా నేను ఫాలో అవ్వలేదు అని అప్పుడు బాధపడకూడదు. నేను చెప్పింది ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ ద ప్రాఫిట్ దట్ యూ హ్యావ్ మేడ్, ఓకే ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీరు ఇంకా వెయిట్ చేస్తే బాగుండేది అని బాధపడకుండా ఉండాలి ఫ్యూచర్లో అంటే ఇది ఫాలో అవ్వండి. కానీ ఇది ఫాలో అయ్యేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే కొంత ప్రాఫిట్ మిస్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఈఎంఐ కిందకు వచ్చింది అనుకోండి, ఇది 1900 కింద క్లోజ్ అవుతుంది, అప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఉంటే 1200 దగ్గర ఎగ్జిట్ అయిపోయేవాడిని. నేను అనవసరంగా 5 EMA కోసం వెయిట్ చేశాను, 900 దగ్గరే వచ్చింది, నాకు 500 నుంచి 900 400 రూపాయలే వచ్చింది ప్రాఫిట్. అరే బాబు ప్రాఫిట్ వచ్చింది, బీ హ్యాపీ, అది నేను చెప్తున్నాను, అర్థమైందా? సో మనం
ప్రాపర్ పెర్ఫెక్ట్ ఎగ్జిట్ అంటే ఎగ్జాక్ట్గా టాప్లో ఎగ్జిట్ అవ్వాలన్నది ఎవ్వరికి కూడా ఇంపాసిబుల్. అర్థమైందా? ఎవ్వరికి తెలీదు ఆ విషయం. కాబట్టి మ్యాక్సిమం నేను చెప్తున్నాను, లేదు నేను మొమెంటమ్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ అవుతాను అన్నట్లయితే చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఒక టాప్ దగ్గర ఎగ్జిట్ అవుతాను, ఆ తర్వాత మళ్ళీ అది కన్సాలిడేట్ అయినా పర్లేదు, కిందకి పడిపోయినా పర్లేదు, మళ్ళీ పైకి పడినా పర్లేదు అని అనుకుంటే హైకిన్ వేసేయండి. కానీ నేనైతే హైకిన్ వేసి సజెస్ట్ చేయను స్టాక్స్ కోసం, ఎందుకంటే కన్సాలిడేషన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ కేస్ ఆఫ్ స్టాక్స్ అండి. మీరు ఒక హైకిన్ వేసి మొమెంటం ఉన్నంతసేపు, గ్రీన్ క్యాండిల్స్ వచ్చినంతసేపు పర్వాలేదు, కన్సాలిడేషన్ ఉందంటే మనకి టక్కని బయటకు తోసేస్తుంది హైకిన్ వేసి. ఒకసారి దాని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. హైకిన్ వేసి అనేది చూద్దాం ఒకసారి. హైకిన్ వేసి అనేది జస్ట్ క్యాండిల్ స్టిక్. ఇక్కడ చూసినట్లయితే మీకు మధ్యలో రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ క్యాండిల్ నాయిస్ని మనకి మినిమైజ్ చేస్తుంది హైకిన్ వేసి క్యాండిల్ స్టిక్. అర్థమైందా? సో హైకిన్ వేసి పెట్టుకొని మనం ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతే ఆల్మోస్ట్ అట్ ద టాప్ అనేది మనకి ఎగ్జిట్ ఇచ్చేస్తుంది. కానీ కొన్ని సార్లు మనం ప్రీవియస్గా ఏం చూసాం, స్టాక్ వైభవ్ గ్లోబల్ ఇది చూసాం. ఇక్కడ మీరు ఇది చూసినట్లయితే ఈ కన్సాలిడేషన్లో ఇక్కడే రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది. ఆ టైంలో మనం ఎగ్జిట్ అవ్వలేం కదా. అదే నేను చెప్తున్నాను, కొంచెం కన్సాలిడేట్ అయినా ఎగ్జిట్ ఇచ్చేస్తుంది. అర్థమైందా? కాకపోతే ఈఎంఐ కంటే ముందే మనకి ఎగ్జిట్ ఇస్తుంది. ఆ తర్వాత పెరిగినా మనకి ఇబ్బంది లేదనుకున్నట్లయితే మీ ఇష్టం అది. కానీ ఇంత కన్సిస్టెంట్గా మనకి చాలా స్టాక్స్ ఇలా కన్సిస్టెంట్గా పెరగవండి. ఇలా పెరిగి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పెరిగి మళ్ళీ కన్సాలిడేట్ అవుతాయి. ఈ కన్సాలిడేషన్లోనే రెడ్ క్యాండిల్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా వస్తే ఈరోజు చూపిస్తాను మీకు. కానీ నేను చెప్పింది ఫాలో అయితే మీకు కొంత బెటర్గా ఉంటుంది అని నా అభిప్రాయం. తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ ఎగ్జిట్ అయితే ఈఎంఐ 5కి ఇవ్వండి నా సజెషన్. ఓకేనా? లేదు మేము హైకిన్ వేసి తీసుకుంటాం అన్నా నో ప్రాబ్లం. కాకపోతే కొంత మూవ్ అనేది మనకి తర్వాత మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే నేను అది చెప్పాను. ఓకే, సో ఇదే స్టాక్ అండి. 5 ఈఎంఐ ఎగ్జిట్ ఇవ్వలేదు కాబట్టి మరి 7, 9 ఇవన్నీ చూసినా చూడకపోయినా ఒకటే. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఆర్తి డ్రగ్స్. ఇది కూడా మనకి గతంలో వచ్చింది బ్రేక్అవుట్ అనేది. మీరు ఏం చేయాలంటే మంత్లీ టైం ఫ్రేమ్లో మన స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి 2000 స్టాక్స్ని కూడా వెతికి ఎందులో అయినా ఇలాంటి బ్రేక్అవుట్స్ ఏమన్నా మంత్లీ టైం ఫ్రేమ్లో జరుగుతున్నాయా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మనం చెప్పాను నేను ఆల్రెడీ, ట్రయాంగిల్ కానీ, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కానీ, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ జరిగితే మంత్లీ టైం ఫ్రేమ్లో అద్భుతమైనటువంటి మూవ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎంట్రీ పాయింట్స్గా తీసుకోవాలి అని చెప్పాను నేను. ఓకేనా? ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కిందే వస్తుంది కదా ఈ రెక్టాంగిల్ అయినా కూడా. ఏ ప్యాటర్న్ అయినా ఈ మూడింట్లోనే కవర్ అవుతుంది. మీరు ఏ చార్ట్ ప్యాటర్న్ అయినా చూసుకోండి. హెడ్ అండ్ షోల్డర్ తీసుకోండి. పోనీ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ మనం చూసాం అనుకోండి, ఇది రెసిస్టెన్స్ కాదా? మరి ఈ రెసిస్టెన్స్ లెవెల్ కదా నెక్ లైన్ ఏదైతుందో ఆ రెసిస్టెన్స్ లైనే కదా అది బ్రేక్అవుట్ అంటారు. అదే పోనీ కప్ అండ్ హ్యాండిల్ తీసుకోండి. కప్ అండ్ హ్యాండిల్ అంటే ఇలా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది పక్కన పెడితే ఇది థర్డ్ టచ్లో కదా బ్రేక్అవుట్ అవుతుంది. ఒకవేళ డబ్ల్యూ బాటమ్ అనుకోండి, దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీ ఇస్తుంది అనమాట. సో ఏదైనా సరే ఒక సపోర్ట్, రెసిస్టెన్స్ ఆ జోన్సేనండి. అర్థమైందా? నేనైతే సింగిల్ టచ్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికి ఇష్టపడను. అలాంటప్పుడు మనకి డబ్ల్యూ బాటమ్ వచ్చినా సరే మోస్ట్లీ అబ్జర్వ్ చేశాను నేను గతంలో. అలాంటిది ఏంటంటే ఈ ఏరియాలో అది ఒక ఏరియా తీసుకున్నట్టే గతంలో 2 times అది సపోర్ట్గా యాక్ట్ చేసి ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి బ్రేక్ వస్తే అది 3 touches కిందే మనకు అవుతుంది. జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే కప్ అండ్ హ్యాండిల్ అన్నా డబ్ల్యూ బాటమ్ అన్నా సరే ఏంటంటే ఓకే ఇది ఒక్క టచ్ మీద బేస్ చేసుకొని వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ప్రీవియస్గా ఖచ్చితంగా లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఎనీవేస్ అవి పక్కన పెడితే చెప్పాను కదా ఆ 3 ట్రయాంగిల్, నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఆ తర్వాత ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, ఈ 3 కూడా మనకి ఎంట్రీస్ అవుతాయి. అవి ఎలాగా అనేది మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. సో మరి ఇంకా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఏంటంటే రెసిస్టెన్స్ కంటే కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్. 5 EMI అక్కడ ఎగ్జిట్ ఇచ్చింది అన్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో 620, 630 ఉంది. ఎంట్రీ ప్లేస్లో ఎంత ఉందంటే 240, 230 ఉంది. డబల్ కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అర్థమైందా? సో అది 5 EMI ఎగ్జిట్ ఇచ్చింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అదే మరి 7 EMI చూసినట్లయితే 7 EMI ఎగ్జిట్ ఇచ్చింది, ఇంకొంత ఎక్స్ట్రా ప్రాఫిట్ బుక్ చేసాం. ఇది ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది? 630 దగ్గర ఎగ్జిట్ ఇచ్చింది. ఇది 670 దగ్గర ఎగ్జిట్ ఇచ్చింది. అలా అనమాట. కంటిన్యూస్గా ఇంకా మూవ్ పైకి ఉంటుంది అన్నట్లయితే ఖచ్చితంగా ఇవి హెల్ప్ చేస్తాయి. అలా కాకుండా రివర్స్ అయిపోతే మనం కొంచెం ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే, అదే నేను చెప్తున్నా ముందు 5, 7, 9, 13
అలా చూసుకోండి. 5 దగ్గర 20, 7 దగ్గర 30, 9 దగ్గర 90% ఎగ్జిట్ అయిపోండి. 13 కోసం అని ఉంచుకుంటే 10% ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కొంత ఫాస్ట్గా చూస్తున్నాను నేను, ఎందుకంటే మరి వీలైన ఎక్కువ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే మీకు ఉపయోగం, లేదంటే టైం వేస్ట్ తప్ప మరి ఇంకేం ఉండదు. ఎలాంటి ప్యాటర్న్స్ చూస్తారు అనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది ఒక రెసిస్టెన్స్, పైన హై ఏదైతే వచ్చిందో ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్గా ఒక వీక్ యొక్క హై, సింగిల్ వీక్ ఒక హై ఉన్న 2-3 వీక్స్ ఉంటే అలాగే మనం ఎక్స్టర్నల్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. సింగిల్ వీక్ ఉన్నా కూడా దాన్ని ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయండి. అక్కడ ఒక మార్క్ చేసుకోండి. చూసారా, ఆ సింగిల్ వీకే మనకి ఇక్కడ రెసిస్టెన్స్లో యాక్ట్ చేసి వెనక్కి వచ్చేలా చేసింది. సో స్ట్రాంగ్ ఎంట్రీ వచ్చే వరకు కూడా మీరు ఎంట్రీ తీసుకోకూడదు. దీనికంటే పైన క్లోజ్ అయిపోయింది కదా అని ఎంట్రీ తీసుకుంటే బొక్క బోర్లో పడతాం ఒక్కోసారి. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంట్రీ కాదు. ఇది ఎప్పుడైతే స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో ఈ హై కంటే కూడా ఆల్మోస్ట్ అక్కడ ఎంట్రీ మనకి ట్రిగ్గర్ అయినట్టు. దీనికంటే కింద క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం, లేకపోతే దీన్ని స్టాప్ లాస్గా మీరు పెట్టుకోవచ్చు. అలా ఒకవేళ స్వింగ్లో అనేది ఆ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరగా ఉందనుకుంటే దాన్ని మనం ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. ఓకే, మరి దీనికంటే ముందు డౌన్ సైడ్ బ్రేక్ అయింది కదా అంటే డౌన్ సైడ్ బ్రేక్ అయినా సరే మనకి వస్తుంది మూవ్మెంట్. కానీ మల్టీ బ్యాగర్స్ అంటే మనం బై చేసి హోల్డ్ చేయాలి కదా ఇయర్స్ టుగెదర్. ఇక్కడ మనం బై చేయం కదా, కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు అంతే. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిందో, స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, ఎంట్రీ అర్థమైంది, స్టాప్ లాస్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క ఈఎంఐ పెట్టి ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది అనేది మనం క్లియర్గా నోట్ చేసుకుంటూ వెళ్దాం. 5 ఈఎంఐ ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది, 7 ఈఎంఐ ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది, 9 ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది, 13 అల్టిమేట్గా అది ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది. 13 వరకు వెయిట్ చేయక్కర్లేదు, వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకవేళ ఇందులో అవకాశం ఉంటే చూద్దాం. 5 అప్లై చేస్తే మనకి దానికంటే కింద రెడ్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయితే అక్కడ ఎగ్జిట్. 5 ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది 2080. ఓకే, 2080 అంటే 400 రూపీస్ ప్రాఫిట్ ఇక్కడ క్లియర్. 7 ఈఎంఐ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది 2690, 2680 అనుకుందాం, కొంచెం తగ్గించుకొని రాసుకుందాం. ఇది మనకి 1000 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. 1680, 2680 కదా. ఓకే, నెక్స్ట్ ఈఎంఐ 9 కూడా అదే ఎగ్జిట్ ఇచ్చింది 2680. నెక్స్ట్ 13 ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చిందో చూద్దాం. 13 చూసినట్లయితే చూడండి, బ్లాక్ డార్క్ లైన్ ఉంది కదా, అది 13. అర్థమైందా? నేను 13 వరకు కూడా ఎందుకు వెయిట్ చేయమంటున్నాను, 13 ఇంకా ఎగ్జిట్ ఇవ్వలేదు. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు 13 మనకి ఇది ఎగ్జిట్ ఇంకా ఇవ్వలేదు. ప్రెసెంట్ అయితే 7500 దగ్గర ట్రేడ్ అవుతుంది. 7600 వేసుకుందాం, ఇంక ఎగ్జిట్ ఇవ్వలేదు కానీ 7600. చూసారా, అదేంటి బ్రో మరి ఇవన్నీ మనం పాటించుకుంటే ఇది ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది కదా అనేసి. ఒక్కొక్కసారి ఇలా పెద్ద మూవ్స్ రావు కదా, ఆ ప్రీవియస్గా ఎక్కడైతే వచ్చిందో అక్కడే రివర్స్ అయిపోవచ్చు కదా. అన్నీ మనం కన్సిడర్ చేయాలండి. ఒక్క చార్ట్ చూసి మనం మాట్లాడేసుకోకూడదు. అర్థమైందా? ఇది ఇందాక మనకి ఎప్పుడైతే ఇక్కడ 5 ఈఎంఐ ఎగ్జిట్ ఇచ్చింది, ఇక్కడ 7 ఈఎంఐ ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది. ఒకవేళ ఇక్కడే రివర్స్ అయిపోతే మనం అప్పుడు ఏం చేస్తాం, 13 కోసం కూర్చుంటే ప్రాఫిటే రాదు అసలు. ఇక్కడ 13 కోసం చూస్తుంటే మనకి ఇక్కడ 1900 ప్రాఫిట్ వచ్చేది, ఇక్కడ 2000 దగ్గర ఉన్న. అలా ఏంటంటే ఓవరాల్గా ఒక నెంబర్ ఆఫ్ స్టాక్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. మనం ఎలా ప్లాన్ చేసాం ఏంటి అనేది సో మచ్ ఆఫ్ రీసెర్చ్ వెంట ఉంటూ తీసండి. ఒక వీడియో నేను డైరెక్ట్గా ఈరోజు వచ్చేసి మీకు చేసేయలేదు. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు ఫాలో అవ్వటానికే ట్రై చేయండి. అర్థమైందా? లేదు నాకు ఎంత ప్రాఫిట్ చాలనుకుంటారో అంత దగ్గర ఎగ్జిట్ అయిపోయి తర్వాత మూవ్మెంట్ వచ్చినా బాధపడకండి. అది నేను చెప్తున్నాను. నేనైతే ఇస్తున్నాను, మీ చేతిలో పెడుతున్నాను ఈ ఆయుధం అనేది. దాన్ని మీరు ఎలా జాగ్రత్తగా వాడుకుంటారో, దాన్ని ఇంకా షార్ప్ చేసుకుంటారో, దాన్ని వీకెండ్ చేసుకుంటారో. కత్తిపేట మనం రోజు తరుగుతుంటేనే అది షార్ప్గా ఉంటుంది. అలా కాకుండా దాన్ని మన ఇష్టం వచ్చినట్టు దేనికి పెడితే దానికి వాడితే మేకులు కొట్టుకోవడానికి కత్తిపేట ఎందుకండి, కోయడానికి పనికి వస్తుంది కానీ అది. ఓకే, నెక్స్ట్ అబౌట్ ఇండియా. ఇందులో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా పాత ఆపర్చునిటీ ఉన్నాయి, కానీ ఇది నాకు నచ్చింది, మీతో డిస్కస్ చేద్దాం అని చెప్పేసి ఇది డిస్కస్ చేస్తాను. ఎందుకంటే రకరకాలైనటువంటి ఎంట్రీస్ మీకు తెలియాలండి, అందుకోసం అని చెప్పేసి. ఇది ఏంటి అంటారంటే ఫ్లాగ్ అంటారు. పేరు ఫ్లాగ్ వినే ఉంటారు, కానీ పేరుతో మనకి ఏముంది సంబంధం లేదు కదా. ఇక్కడ మనం సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ చెప్పాం కదా. ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది ఒక ట్రెండ్ లైన్, రెండు కలిపి స్టాక్ మధ్యలో తిరిగి బయటకి వచ్చే మంచి మూవ్ వచ్చి అంతే. దాని పేరు ఫ్లాగ్ అని పెడతారో గడిత గుడ్డ అని పెడతారో ఏం పెడతారో మీ ఇష్టం. జరిగేది అంటే ట్రెండ్ లైన్స్ రెండు, ఆ మధ్యలో మూమెంట్, అది బ్రేక్అవుట్ వచ్చిన మూవ్ అంతే. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది. అక్కడ మనకి క్లియర్ కట్గా బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు ఇంకా మీకు నమ్మకం లేకపోతే మాత్రం ఈ విక్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక విక్, సింగిల్ విక్ ఉన్న 2-3 విక్స్ ఉన్న అది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం ఆల్వేస్ ఉంటుంది.
అలా అని చెప్పేసి ఇక్కడ స్ట్రాంగ్ ఎంట్రీ మేము ఎంట్రీ తీసుకోవాలా వద్దా, తీసుకోకపోతే మిస్ అయిపోతామేమో అనే భయం ఉన్నప్పుడు యూ షుడ్ బి రెడీ అండి. ఏంటంటే దేనికి రెడీ అవ్వాలంటే అది అక్కడ టచ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది, దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. అక్కడ టచ్ చేసిన తర్వాత అక్కడ కన్సాలిడేట్ అవుతుంటే వెయిట్ చేయండి. అలా కాకుండా మనం బ్యాక్ వచ్చేస్తూ ఉన్నట్లయితే అక్కడ చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఎగ్జిట్ అయిపోండి అని నేను చెప్పను, స్టాప్ లాస్ వరకు వెయిట్ చేయొచ్చు. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనిపిస్తే అక్కడ ఇంకా పైకి వెళ్ళదు అని మీకు అనిపిస్తే ఒక 50% అయినా వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉంటే అంత బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం 5 EMA ఫాలో అయితే సరిపోతుందని నా అభిప్రాయం. కన్సాలిడేషన్లో ఉండేటప్పుడు ఈ రెసిస్టెన్స్ దగ్గర అది ఎగ్జిట్ ఇచ్చిందంటే కొంత పోర్షన్ ఎగ్జిట్ అయిపోయి మనకి నో కాస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది కదా, అలాగే చూసుకొని ఎక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నాం అక్కడ కానీ కాస్ట్ టు కాస్ట్ కానీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ తిరిగి ఆ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. అది కొంచెం అర్థమైతే పర్వాలేదు, అర్థం అయిపోతే ఒకసారి బ్యాక్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి వినండి. క్లియర్గానే చెప్పాను, మీకు వింటే అర్థమైపోతుంది. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ అర్థమైంది కదా. స్టాప్ లాస్ ఏం పెడతామండి, ఈ లైన్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఆ లైన్ కంటే కింద క్లోజ్ అయితే దాన్ని స్టాప్ లాస్గా తీసుకుంటాం అంతే. 5 EMA 7 EMA 9 EMA ఇవి చూద్దాం ఒకసారి. ఎగ్జిట్ చూద్దాం. టార్గెట్ ఎగ్జిట్ చూసినట్లయితే ఫస్ట్ 5 EMA పెట్టుకుందాం. 5 EMA పెడితే ఎంట్రీ ఎంత అంటే మరి రాసుకోలేదు మనం, 1690 1686 1690 రాసుకుందాం. ఓకే, సో మరి ఇందులో 5 ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది, అలా ఒక్కొక్కటి మనం నోట్ చేసినట్లయితే 5 మనకి ఎగ్జిట్ ఇచ్చింది ఎక్కడ అంటే ఈ రెడ్ క్యాండిల్ 5 కంటే కింద క్లోజ్ అయింది. ఇది క్లోజ్ అవ్వలేదు చూడండి, ఎగ్జాక్ట్గా 5 దగ్గర ఉంది. ఒకవేళ అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతే 3900, లేదు కింద క్లోజ్ అయిన వరకు వెయిట్ చేస్తామంటే 5000. సో చూసుకోండి, నేనైతే కింద క్లోజ్ అయిన వరకు వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే, ఎంతండి 5065 అక్కడే ఎగ్జిట్ వచ్చినటువంటి ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ కదా 5065. సో 5065 1690 నుంచి 5065 అంటే మాటలు కాదు, చాలా చాలా మంచి మూవ్ మనం క్యాప్చర్ చేసినట్లే. ఓకే, December 13 నుంచి మనకి ఎంత టైం పట్టిందండి అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి కదా. చూసినట్లయితే January 2016 ఇంచుమించుగా 14 15 2 సంవత్సరాలు వెయిట్ చేసాం అనమాట. డిసెంబర్ కాబట్టి 2 సంవత్సరాల 1 మాసం. అదే మరి 7 EMA ఎక్కడ ఎగ్జిట్ అయింది, 7 EMA కూడా అక్కడే ఎగ్జిట్ ఇచ్చేసింది. 9 కూడా నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిట్ ఇచ్చింది 4800. మరి ఇది 4600. 13 EMA నేను ప్రీవియస్ వీడియోలో మీకు బాగా ఓపిక ఉంటే 21 EMA చూడండి, కానీ అది చాలా రిస్క్ అని చెప్పాను నేను, అంటే వచ్చిన ప్రాఫిట్ అంతా పోతుందని. అది ఒక్కసారి చెక్ చేద్దాం. ఇందులో 21 మిగతా హైడ్ చేసేస్తాను, ఇది క్లియర్గా ఉండాలి. 21 అనేసి 21 వరకు వెళ్ళకండి, ఒకసారి జస్ట్ చూపిస్తున్నాను 21 అయితే ఎలా ఉంటుంది అనేది, అర్థమైందా. సో 21 ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో ఎగ్జిట్ ఇచ్చేసింది 4400. అర్థమైందా, అంతకంటే మాత్రం వెళ్ళొద్దు. కానీ 21 వరకు వద్దు, 13 చాలా ఎక్కువ నన్ను అడిగితే. 5 7 9 13 ఓకే, అవి సరిపోతాయి. తర్వాత మళ్ళీ పెరిగిందండి ఇది చూసినట్లయితే. ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది కదా మనకి. ఎలా ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది అన్నట్లయితే ఇక్కడ చూడండి, మంచి ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ వచ్చింది మనకి, బ్రేక్అవుట్ జరిగింది. దీన్ని మళ్ళీ ఇంకొక ఫ్లాగ్లా మనం తీసుకోలేమా చెప్పండి, తీసుకోగలం కదా. ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఒక ట్రయాంగిల్ వెడ్జో ఏదో ఒక ప్యాటర్న్ పెట్టుకోండి, పేరు ఏమన్నా కానీ మనకు వచ్చింది ఏంటంటే 2 ట్రెండ్ లైన్స్ వచ్చాయి, అది బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, మూవ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే 5 EMA ఎంట్రీ పెట్టుకుంటారు ఎగ్జిట్ కోసం. స్టాప్ లాస్ ఎక్కడంటే ఈ కిందకు క్లోజ్ అయిపోతే స్టాప్ లాస్. మళ్ళీ 5 EMA పెట్టుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చింది, ఇందులో ఎంట్రీ ఎక్కడ అన్నట్లయితే 5300, ఎగ్జిట్ ఎక్కడ అన్నట్లయితే 7400, ఈజీగా 2000 ప్రాఫిట్. అదే 7 EMA ఎగ్జిట్ మనం పెట్టుకున్నట్లయితే 7 EMA ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది 7400 దగ్గర. 9 చూసినట్లయితే 9 ఆల్మోస్ట్ 7300, అది కూడా అక్కడ ఎగ్జిట్ ఇచ్చేసింది కన్సాలిడేషన్ కాబట్టి. 13 చూడండి, 13 ఎగ్జిట్ ఇవ్వలేదే. 13 మనకి 14000 వరకు పట్టుకెళ్ళాను, అర్థమైందా. సో అందుకే నేను చెప్తానండి, కానీ చెప్పింది మీరు ఫాలో అయితే మంచి మంచి ట్రేడ్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు మీరు వీడియో చూశారు కాబట్టి ఒక దీనిలో చిన్న మోడిఫికేషన్ చెప్తున్నాను నేను మీకు. ఇది యాక్చువల్గా మీరు దీన్ని డైలీ టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటే ఆర్లీలో కూడా యూజ్ చేసుకోవచ్చు, అర్థమైంది. ఇది ఓన్లీ మల్టీ బ్యాగర్స్ అనే కాదు, ఈ ట్రేడింగ్నే ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటారండి. సింపుల్గా ఉంటుంది. ఎంట్రీ చాలా సింపుల్, బ్రేక్అవుట్ ఎంట్రీ, ఎగ్జిట్ చాలా సింపుల్. స్టాప్ లాస్ అనేది ఒక లాజికల్ స్టాప్ లాస్ ఎస్ఎల్ పెట్టుకుంటాం. లాజిక్ కంపల్సరీ ఉంటుంది. లాజిక్ ఏంటంటే ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకుంటాం ఆ లెవెల్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఎగ్జిట్ అవుతాం అనమాట. ఇంకో ఎగ్జిట్ అంటే
టార్గెట్ ఇంత ఈజీ టార్గెట్ మరి ఇంకేం ఉండదు కదా మీకు. మీరు ఏమన్నా చెయ్యాలో అందులో ఈఎంఐ అప్లై చేసేసి 5, 7, 9, 13 ఇందులో మీరు పోర్షన్స్ మీరు డిసైడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. నేను చెప్పేదైతే 5 దగ్గర 20%, 7 దగ్గర ఇంకొక మిగిలిన దాంట్లో 30%, ఇంకొక దగ్గర 9 దగ్గరకు వచ్చేసరికి 90%, 13కి వచ్చేసరికి 100%. మళ్ళీ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను ఎందుకు అన్నట్లయితే మీకు క్లారిటీ ఉండాలని. 1000 షేర్స్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 200 షేర్స్ ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడికి వచ్చేసరికి మిగిలిన వాటిలో మొత్తం మీద ఇంకొక 300 షేర్స్ ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా ఒక 900 షేర్స్ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అర్థమైందా? ఇక్కడికి వచ్చేసరికి 1000 షేర్స్ ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది మీరు జస్ట్ మీకు ఎలా సూట్ అయితే అలాగా ఉంచుకోండి. నేను చెప్పేదైతే అది 5 EMI దగ్గర వీలైనంత వరకు ఒక 20 to 30% బుక్ చేసేసుకోండి ప్రాఫిట్. మిగిలిన 7, 9 అది మాత్రం మీరు చూసుకోండి. 9 EMI కంప్లీట్ అయ్యేసరికి మాత్రం 90% ఎగ్జిట్ అయిపోవాలి. రూల్ అది మార్చకండి. ఓకే, సో అదండి ఒక రకమైనటువంటి ఇంకో రకమైన ఎంట్రీ. నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇది ఇంకొక రకమైన ప్యాటర్న్. ఇది ప్యాటర్న్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెసిస్టెన్స్ ఇక్కడ 2 times టచ్ చేసింది, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ చేసింది, అది బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత మూవ్ వచ్చింది. ప్రతిదీ అద్భుతాలు రిటర్న్స్ ఇచ్చేయక్కర్లేదు, మనకు కొంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చినా సరే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ అండి, సింపుల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంతే. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఎగ్జిట్ ఎక్కడ పెట్టుకోండి, ఆ లెవెల్ కంటే కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ తీసుకుంటాం. మరి ఎలాగ టార్గెట్ ఎలా పెట్టుకుంటాం అంటే 5 EMI అప్లై చేసి అక్కడ ఎగ్జిట్ ఇస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోయింది. అర్థమైందా? సేమ్ ఇంకా ఇక్కడ నుంచి చార్ట్స్ మీకు జస్ట్ ఒకసారి చూపిస్తాను, అవి మీరు ఒకసారి చూసుకోండి, అబ్జర్వ్ చేయండి ఎలాగ మూవ్స్ ఉంటూ ఉంటాయి అనేది. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద మూవ్స్ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. అది నేను చెప్పింది. ఇక్కడ పైన ఎలాంటి రెసిస్టెన్స్, అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఫస్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 203 నుంచి మనకి ఒకసారి 5 EMI పెడదాం. 5 EMI అక్కడ ఎగ్జిట్ ఇచ్చింది 630, 200 అక్కడ, 600 అక్కడ, 3 times ప్రాఫిట్. అదే 7 పెడితే 7 కూడా అక్కడే ఇచ్చింది, 9 కూడా అక్కడే ఎగ్జిట్ ఇచ్చేసింది. 13 చూద్దాం. 13 చూసినట్లయితే ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది, 900 వరకు తీసుకెళ్ళింది. అందుకే మల్టిపుల్ స్టెప్ ప్రాఫిట్ బుకింగ్ అంటారు అనమాట. 3 step 4 step ఎన్నో ఒకటి ప్రాఫిట్ సిస్టమ్, ఎగ్జిట్ ప్రాఫిట్ అనమాట. అలాగా నెక్స్ట్ చూద్దాం. ఇవి హైడ్ చేస్తాను ఒకసారి. ఇది ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ మార్క్ చేశాను, 2 ఎంట్రీస్ వచ్చాయి ఇక్కడ. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలో కన్సాలిడేట్ అయింది, బ్రేక్ అయిన తర్వాత 108 దగ్గర బ్రేక్ అయింది, కంటిన్యూస్ మూవ్మెంట్ అని 280కి వచ్చింది, అక్కడ మళ్ళీ కన్సాలిడేట్ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. 5 EMI అప్లై చేసినట్లయితే ఈ ఎంట్రీకి అయితే ఎగ్జిట్ ఇచ్చింది. ఎంట్రీ ఏమో 111, 113 దగ్గర, ఎగ్జిట్ 207. ఈజీగా మనకి డబుల్ అయిపోతుంటుందండి ఇందులో, కానీ జాగ్రత్తగా ఉండాలి మంత్లీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని. ఇదే టైం ఫ్రేమ్ మీరు డైలీ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ వైజ్ ఉంటుంది. వీక్లీ మంత్లీ అంటే పెద్ద పెద్ద చార్ట్స్ కాబట్టి ఇందులో ఎక్కువ స్కోప్ ఉంటుంది మల్టీ బ్యాగర్స్కి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 303, 304 దగ్గర ఎంట్రీ ఇచ్చింది. లేదు నాకు ఇక్కడ హై ఉంది కాబట్టి దాన్ని వెయిట్ చేస్తానంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మనం ఎంట్రీ తీసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఒకసారి చూపిస్తాను, ఇది ఒకసారి కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ విక్ ఉంది కదా, విక్ బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకున్నాంటే ఇది ఎంట్రీ అవుతుంది. మరి ఎగ్జిట్ ఎక్కడంటే ఈ లెవెల్ కంటే కిందకు వచ్చే వరకు చూసుకోవాలి, ఇది స్టాప్ లాస్ అవుతుంది అక్కడ. ఇది ఇక్కడ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, అక్కడ నుంచి మరి ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చింది అన్నట్లయితే ఎంట్రీ పాయింట్ చూసినట్లయితే 300 రూపీస్ ఎంట్రీ. మరి ఎగ్జిట్ ఎక్కడ ఉంది? 5 EMI పెట్టండి. 5 EMI ఆల్రెడీ అప్లై చేసాం. చూసినట్లయితే ఇక్కడ 300 నుంచి 1300 అండి, 1290. అర్థమైందా? 2-3 years మీరు వెయిట్ చేయాలండి మ్యాక్సిమం. ఈ లోపల మనకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. 5 EMI ఎగ్జిట్ ఇచ్చింది, 7 EMI ఎగ్జిట్, 9 EMI ఇంకా ఎగ్జిట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇక్కడ నుంచి అది కంటిన్యూ అయింది అనుకోండి, మరి కిందకి రాకుండా పైకి ఇక్కడ నుంచి పైకి మూవ్ అయింది అనుకోండి, మనం 9 EMI తాలూకు దాంట్లో ఎగ్జిట్ కంటిన్యూ అవ్వచ్చు. ఇలా కంటిన్యూ అది ఎప్పుడు ఇస్తే అక్కడ, అదే 2000 దగ్గర 3000 దగ్గర ఎగ్జిట్ ఇస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అర్థమైందా? సో అదండి విషయం. ఇంకా టైం ఆల్రెడీ చాలా ఎక్కువ అయింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసారు కదా, మీకు అర్థమైంది కదా ఏంటి అన్నట్లయితే. ఇక్కడ మనం మంత్లీ చార్ట్ ఓపెన్ చేసి అక్కడ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ వీటిని ఐడెంటిఫై చేసుకొని క్యాండిల్ స్టిక్స్ తో ప్రైస్ యాక్షన్ స్టడీ చేసి అది స్ట్రాంగ్ బ్రేక్అవుటా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మనం ఎంట్రీ కోసం అని చెప్పేసి స్ట్రాంగ్ ఎంట్రీ చూసుకొని తర్వాత ఎగ్జిట్ కోసం మనం ప్రాపర్ SL అనేది లాజికల్గా పెట్టుకొని తర్వాత టార్గెట్ కోసం మనం 5 EMI, 7 EMI, 9 EMI, 13 EMI
ప్రాఫిట్ బుకింగ్, మల్టిపుల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకొని చేస్తామన్నమాట. ఇంతే. ఇదే స్ట్రాటజీ అనండి, ప్రైస్ యాక్షన్ అనండి, ఏమన్నా మీరు ఏ పేరు పెట్టుకున్నా పెట్టుకోండి, అద్భుతాలు చేసేటటువంటి ట్రేడింగ్ టెక్నిక్. అర్థమైందా? సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి. నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీరు ఓన్గా అనాలిసిస్ చేయండి. ప్రతి స్టాక్లో ఉంటుందండి, ప్రతి స్టాక్లో ప్రతి టైం ఫ్రేమ్లో ఇది మీకు దొరుకుతూ ఉంటుంది. దీనికి నేను మీకు ఓన్గా హోంవర్క్లా చేయాల్సింది మినిమం ఒక 100 స్టాక్స్ అయినా సరే మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ఈ 5, 7, 9, 13 అప్లై చేసి ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చింది అవి మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని మీరు మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయండి, వీక్లీలో అబ్జర్వ్ చేయండి, డైలీలో అబ్జర్వ్ చేయండి, కుదిరితే అవర్లీలో కూడా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ బాగా పనిచేస్తుంది అనేది, ఎక్కడ మనకి ప్రాఫిట్ బాగా వస్తుంది. ఈవెన్ ఇంట్రాడే 15 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ 15 మినిట్లో అంటే నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ ఇంత ప్రాఫిట్స్ రావు, కొంత ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో అది మీరు హోంవర్క్ చేసినట్లయితే మీ లైఫ్ చేంజింగ్ అండి. ఓకేనా? బల్ల కొద్ది మరీ చెప్తున్నాను. అర్థమైందా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఇంకా నెంబర్ ఆఫ్ స్టాక్స్ చాలా ఉన్నాయండి నేను అబ్జర్వ్ చేసినటువంటి. ఒక్కసారి మీకు చూపిస్తాను, వీటిలో చూడండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇదొకటి లైన్. తర్వాత బిలో చూసినట్లయితే ఇవి. నెక్స్ట్ సి చూడండి, సి. జస్ట్ స్క్రోల్ చేసి ఆపుతుంటాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాటిలో మీరు చెక్ చేయండి. ప్రతి దాంట్లో ఈ ఆపర్చునిటీ అనేది ఉందండి. అర్థమైందా? ఒకసారి పాస్ చేసుకొని మీరు చూడండి. ఇవి నేను క్లియర్గా చూసినవి, జస్ట్ మామూలుగా అంటే గ్లాన్స్ చూసినప్పుడు నాకు కనిపించినటువంటివి అనమాట. ఇవి కాకుండా ఇంకా ప్రతి స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఈ స్టాక్స్ పర్టికులర్గా ఏంటంటే మన యాప్లో మల్టీ బ్యాగర్ సిరీస్ అని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తాను. అందులో మీరు ప్రతి ఒక్క స్టాక్కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది, ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఏదైతే ఒక్కొక్క స్టాక్ డిస్కస్ చేస్తాం అలా ప్రతి స్టాక్ని డిస్కస్ చేసి యాప్లో పెడతాను నేను. యూట్యూబ్ అంటే టూ మచ్ ఆఫ్ టైం టేకింగ్ కాబట్టి యాప్లో పెట్టేస్తాను, మీరు చూద్దరు కానీ. ఓకేనా? సో టైం ఉండాలి నాకు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక్కొక్క స్టాక్ చేసేసి పెట్టేస్తూ ఉంటాను. ఓకే? మీరు ఒకసారి పాస్ చేసి ఈ స్టాక్స్ నోట్ చేసుకొని ఈ స్టాక్స్లో అయినా ఐడెంటిఫై చేయండి. ఓకే? సో అదండి విషయం. ఖచ్చితంగా వీడియో నచ్చితే 100% లైక్ చేయండి. దిస్ వీడియో విల్ చేంజ్ యువర్ లైఫ్ అండి. ట్రేడింగ్ కెరియర్లో నాకు తెలిసి ఇంత సింపుల్ ప్రైస్ యాక్షన్ పెట్టి అద్భుతాలు చేస్తుందని ప్రూవ్ చేసిన వాళ్ళలో నాకు తెలిసినంత వరకు నేను ఒకడిని. మరి ఎలా బ్రో అన్ని స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒక్కసారి మీకోసం చూపిస్తున్నాను చూడండి. మనకి మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్స్ ఎన్నైతే ఉన్నాయో ఇంచుమించుగా అన్ని ట్రేడ్ అయ్యే స్టాక్స్ 2000 వరకు ఉన్నాయి. ప్రతిదీ ఒక వాచ్ లిస్ట్లో నేను యాడ్ చేసుకున్నాను. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఒక్కొక్క స్టాక్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సిలో ఉన్న ఫస్ట్ 1000 స్టాక్స్ ఇవి సింబల్ ప్రకారం మనం అరేంజ్ చేసుకుంటాం. A to Z అరేంజ్ చేసుకొని ఒక్కొక్క స్టాక్ని జస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకొని, మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవాలంటే ఆ టైం ఫ్రేమ్లో మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకొని 1 by 1 స్టాక్ని మీరు ఇలా అబ్జర్వ్ చేయండి. మనకి చూడగానే ఏదైనా ఆపర్చునిటీ కనిపిస్తుంది, నెక్స్ట్ ఇలా స్పేస్ నొక్కుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా స్ట్రాంగ్ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడ మీరు మార్క్ చేసుకొని ఎంట్రీ అనేది ఉందా లేదా, బ్రేక్అవుట్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ వెళ్తారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రీసెంట్గానే వచ్చిందండి, ఎక్కడో కాదు. ఇలా చూడగానే మనకు తెలిసిపోతుందండి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్. మరి ఇలాంటివన్నీ ఆల్రెడీ పాతవే కదా బ్రో మనం చూసుకుంటున్నాము, కొత్తగా వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయండి. స్టాక్ మార్కెట్లో 2000 కంపెనీలు ఉన్నాయి. 100% మనకు ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఎంత మూవ్ వచ్చింది చూడండి, 24,000 నుంచి ఆల్మోస్ట్ 41,000, 40,000 వరకు టచ్ చేసింది. అర్థమైందా? సో ఇంతేనండి, ఒక్కొక్క స్టాక్ని ఇలా మనం స్పేస్ నొక్కుంటూ ఉంటాం. ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ కనిపించినట్లయితే అక్కడ బ్రేక్అవుటా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అండి. ఓకేనా? దీన్ని ఆటోమేట్ చేద్దామని ట్రై చేయకండి. మన కళ్ళను మించిన స్కానర్స్ ఏం పని చేయవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మళ్ళీ బ్రో దీన్ని ఆటోమేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందని అడుగుతారు. ఈ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండవండి. ఎంత ఆటోమేటెడ్ ఆల్గో మీరు చెయ్యండి, ఎంత కోడ్ రాయండి, ఏం రాసినా పెర్ఫెక్షన్ అనేది రాదు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సింపుల్ ప్రైస్ యాక్షన్నే సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఫ్రీ వీడియోస్ అనేవి మనకి యూట్యూబ్లో ఉన్నాయి. ఓవరాల్గా అయితే డిస్కస్ చేశాను. ఇన్ డెప్త్
డెప్త్ మైన్యూట్ డీటెయిల్స్తో సహా మనం వీటిని ఎలా డ్రా చేయాలి ఏంటి ప్యూర్ ప్రైస్ యాక్షన్ కోర్స్ మాస్టర్ ట్రేడర్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేశాను, చాలా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ డిస్కస్ చేసాం. ఎవరన్నా సిన్సియర్గా నేర్చుకోవాలనుకున్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కోర్స్ మేము తీసుకోలేమనుకున్నట్లయితే యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఉంటాయి, 100% ఇవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి చూసిన తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోగలం అనుకున్నట్లయితే హ్యాపీగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? నేను 2 ఆప్షన్స్ కూడా ఉంచానండి. ఇన్ డెప్త్ కోసం అంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టూ మచ్ ఆఫ్ రీసెర్చ్ చేయాలనుకున్నట్లయితే మనం కోర్స్లో చెప్పాం. ఓవరాల్గా బ్రీఫ్ ఐడియా ఇదే కంటెంట్ ఇందులో ఇన్ డెప్త్ ఉంటుంది అంతే. ఇందులో వేరేగా నేను కొత్తగా ఏం చెప్పలేదు. నాది ఎప్పుడు కూడా సింపుల్ ప్రైస్ యాక్షన్. నేను ఆల్వేస్ ఫాలో అయ్యేది సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, క్యాండిల్ స్టిక్స్ కాన్సెప్ట్స్నే. ఇంకా ఇందులో కొత్త ఇండికేటర్స్ కానీ ఏమన్నా యూజ్ చెయ్యను. నేను చెప్పినటువంటిది మూవింగ్ యావరేజ్, ఇది ఆల్మోస్ట్ ప్రైస్తో సమానం. అది ఇండికేటర్ అని పేరు ఎవడ పెట్టాడో నాకు అర్థం కాదు. ఓకే, సో ఇదన్నమాట విషయం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండి. అది డెప్త్లో నేర్చుకోవాలనుకుంటే కోర్స్ తీసుకోండి. లేదు బ్రో నేను కొంచెం ఎఫర్ట్ చేయలేను అనుకున్నట్లయితే ఇది 100% కవర్ చేసినటువంటిదే. మీకు 0 to Hero అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మొత్తం కవర్ చేశాను. ఇందులో ఇన్ డెప్త్ ఇది మొత్తం కలిపి మీకు వస్తే మహా వస్తే 10 గంటలు వస్తుందేమో. ఇదైతే 80 గంటల పైన ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఒక 100 ఎగ్జాంపుల్స్ అయినా ఉంటాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే. అందులో ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి ఇందులో మనం చేసుకున్నవి. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. నో ఫోర్స్, దేనికి కూడా నేను ఫోర్స్ చేయను. ఓకేనా? ఫ్రీగా ఉంది. మీరు ఇన్ డెప్త్ కావాలనుకున్నట్లయితే మన యాప్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.